ఇక నిన్నంతా విద్యా సంస్థల బంధు అంటే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయలేదనేసి నిన్నంతా విద్యా సంస్థల బంధు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. ఉన్నత విద్యా సంస్థలకు 600 కోట్లు ఇవ్వడానికి అంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పాడు. రియంబర్స్మెంట్ చిన్న భిన్నం చేసింది గత సర్కారు. సరే, ఇంతకు ముందున్న ప్రభుత్వం మీద ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి. అయితే సమ్మె ఇంకా అయిపోయింది, విద్యార్థుల సమ్మె. వాళ్ళు నిరవధిక సమ్మె ప్రకటించారు. నిన్నైతే నిరవధిక అన్నారు. అయితే బకాయిలు చెల్లించడానికి ఉన్నత విద్యా సంఘాలతో మాట్లాడడం ఇదంతా ఒక కొలిక్కొచ్చింది. సీఎం స్వయంగా వాళ్ళతో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా మార్చి చేశారు కదా. ఇంకోటి కొత్త సమస్య ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వైద్యం. అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలుపువేతంట. నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటన. 100 కోట్ల రూపాయలు విడుదల చేసిన సర్కారు అయినా మెట్టు దిగని ప్రైవేట్ ఆసుపత్రులు. నిజంగా మన విద్యా వైద్యం విషయంలో ఎంత నిర్లక్ష్యం అంటే 75 ఏళ్ళైంది స్వతంత్రం వచ్చి, హెల్త్ ఎడ్యుకేషన్ని సరిగా పట్టించుకోలేదు, అస్సలు సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడు చూడండి ఎవరు ఇబ్బంది పడేది. నిన్న సరే చర్చలు జరిపింది, ఒక నిర్ణయం తీసుకున్నది, రిలీజ్ చేసింది, అయిపోయింది. ఆరోగ్యశ్రీ అసలు ప్రాణాలతో చెలగాటం కదా ఇది. అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రైవేట్ హాస్పిటల్స్లో చేస్తున్నట్టు మొత్తం 323 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో బకాయిలు రావాల్సి ఉంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వట్లేదని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలుపుదల చేశారు. వాళ్ళు ఏదో 100 crores రిలీజ్ చేసినా కూడా మెట్టు దిగని ప్రైవేట్ ఆసుపత్రులు. మరి ఇదెన్ని రోజులు ఉంటుందో చూడాలి. వాళ్ళు చెప్తున్నారు విధులేని పరిస్థితుల్లోనే సేవలు నిలిపేస్తున్నాము. ఇటీవల జరిపిన చర్చలో 140 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది, కానీ 100 కోట్లు విడుదల చేశారు. ఇంకా రావాల్సినవి పూర్తిగా రిలీజ్ చేస్తేనే అంటున్నారు. అయితే గవర్నమెంట్ కూడా చెప్తుంది 400 కోట్లు కూడా త్వరలో విడుదల చేస్తామని చెప్పినారు. మొత్తం 1400 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందంట ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకి మొత్తం. చూడాలి మరి ఇది ఎంత దూరం పోతుందో.